ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సోదరులకి మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్. అలాగే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా ప్రతి సోదరునికి సోదరిమణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు డిసెంబర్ 25 క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రతి క్రైస్తవుడు క్రిస్మస్ను పండుగ జరుపుకుంటారు. ఇదే అత్యంత పండగ క్రిస్మస్ సోదరుల్లో క్రైస్తవులకి అత్యంత పవిత్రమైన పెద్ద పండుగ క్రిస్మస్సే. క్రిస్మస్ పండగ రోజు 2 రోజుల ముందు నుంచే బాగా పిండి వంటలు, అలాగే ఇల్లు మంచిగా అలంకరించుకోవటం, మంచిగా ప్రార్థనలు చేయటం, నైట్ పూట ప్రార్థన చేయటం జరుగుతూ ఉంటుంది. ప్రతి క్రిస్మస్ రోజున 2-3 రోజుల ముందే ఈ పండగ మంచిగా పండగ హడావుడి కనపడతూ ఉంటుంది ప్రతి సోదరునికి. అలాగే క్రిస్మస్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక వీడియోని విడుదల చేశారు. ఇదిగో క్రిస్మస్ ట్రీకి సంబంధించి, అలాగే రూము, ఒక క్రిస్మస్ ట్రీ హౌస్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆయన సందేశం ఇచ్చారు. ప్రతి సోదరునికి క్రిస్మస్ శుభాకాంక్షలని మంచి సందేశం ఇవ్వటం జరిగింది. అలాగే ఆయన ఈ క్రిస్మస్ చూడండి ఎంత మంచిగా అలంకరించారో. ఒక రూమ్ అన్నమాట ఇది. ఒక హౌస్ని క్రిస్మస్ హౌస్గా తయారు చేసి అక్కడ అలంకరించడం జరిగింది. ఈ విధంగా క్రిస్మస్ సోదరులకు ఒక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన వంతుగా ఇలా అలంకరించి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పటం జరిగింది. అలాగే క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రతి క్రైస్తవుడు, అలాగే ప్రతి మానవాళి మంచిగా జరుపుకునే పండుగ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ వారికి తగ్గట్టుగా బహుమతులు ఇవ్వటం, అలాగే భోజనాలు ఏర్పాటు చేయటం, మంచిగా పెద్ద పండగ అన్నమాట, పండగలా జరుపుకోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి మేరీ 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 క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో, మా ఇండియాలోను ప్రతి రాష్ట్రంలోనూ చర్చిలు అలంకరించి మంచిగా చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మంచిగా జరుపుకోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ రోజున చాలామంది బహుమతులు, అలాగే పిండి వంటలతో సహా మంచిగా జరుపుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్. మరొకసారి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేది. ఇది మేరీ మాత, విజయవాడలోని మేరీ మాత గుడి అనమాట. ప్రతి ఒక్కరు ఇప్పుడు 2-3 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్ర, అలాగే చుట్టుపక్కల కేరళ నుంచి చాలామంది వస్తూ ఉంటారు గుణదల మేరీ మాత చర్చి చూడటానికి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట. అంటే క్రైస్తవ మతాలను ఎక్కడ కొబ్బరికాయలు కొట్టే ఆచారం లేదు, కానీ ఒక గుణదల మేరీ మాతలను కొబ్బరికాయలు కొడతారు.